హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే లేటెస్ట్గా హెచ్డిఎఫ్సి నుంచి వచ్చిన జాబ్ పోస్టుల గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ జాబ్స్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి వర్చువల్ అసిస్టెంట్ అనే పేరుతో అయితే తీసుకొచ్చారు. సో ఈ జాబ్స్కి అప్లై చేయడానికి అయితే మీరు ఎనీ గ్రాడ్యుయేట్ అయినా పర్లేదు. ఈ జాబ్ అయితే టెలికాలింగ్ బేస్డ్ జాబ్ అనమాట. ఈ జాబ్లో వచ్చేసరికి మీరు కస్టమర్ క్వైరీస్ని డీల్ చేయడము, లేదంటే క్రెడిట్ కార్డ్ మీద ఇలా వీటి మీద అయితే మీ జాబ్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఈ టెలికాలింగ్ అండ్ కస్టమర్స్తో మాట్లాడటము, కస్టమర్ క్వైరీని సాల్వ్ చేయటము, అండ్ మీరు కస్టమర్స్కి క్రెడిట్ కార్డ్స్, బ్యాంక్ ఇలా వీటి మీద అయితే మీ వర్క్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దీంట్లో మీకైతే పీసీ వాడటం, మీకైతే సిస్టమ్ కంప్యూటర్ వాడటం అయితే వచ్చి ఉండాలి. పీసీ ఆర్ ఏదైనా ల్యాప్టాప్ ఏదైనా కానీ. అండ్ మీరైతే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్లో అయితే ప్రొఫెషనల్ అయి ఉండాలి. అండ్ ఈ జాబ్ చేయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏమిటంటే కాంపిటేటివ్ శాలరీ అండ్ బెనిఫిట్స్ ప్యాకేజ్ అండ్ ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ లీడింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. కాంపిటేటివ్ శాలరీ అండ్ బెనిఫిట్స్ ప్యాకేజ్ అనమాట. మీకు మంచి ప్యాకేజ్, మంచి శాలరీ ఉన్న వాళ్ళందరిలో కూడా వీళ్ళ కాంపిటీటర్స్ అందరికంటే వీళ్ళు ద బెస్ట్ శాలరీ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అండ్ ఈ జాబ్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. మీరైతే ఆఫీస్కి వెళ్ళి అయితే జాబ్ చేయాలి. అండ్ ఈ జాబ్ లొకేషన్ అయితే ముంబైలో ఉంది. అండ్ మీ దగ్గరలో ఉన్న వాళ్ళకి అవసరమైన హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అయితే రిక్రూట్మెంట్ అయితే ఉంది. అండ్ ఈ జాబ్కి వచ్చేసరికి శాలరీ అయితే మీరు చూసుకోవచ్చు 2,40,000 నుంచి 3,20,000 వరకు అయితే వస్తుంది. ఈ జాబ్ ఎలా అప్లై చేయాలంటే నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే అయితే మీరు వెబ్సైట్కి అయితే వస్తారు. ఈ వెబ్సైట్కి వచ్చిన తర్వాత అయితే మీరు పైన అప్లై అని ఉంది కదా, అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత అయితే మీ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసి అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఎవరికి అయితే ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఏముండదు. వీలైనంత మంది అయితే అప్లై చేయండి. అండ్ మీ లక్ని వీలైనంత మంది అయితే అప్లై చేయండి. అండ్ చాలా మంచి జాబ్ కాబట్టి వీలైనంత మంది అయితే అప్లై చేయండి. శాలరీస్ కూడా బాగున్నాయి కాబట్టి మంచి ఆపర్చునిటీ. ఇక్కడ అప్లై మీద నొక్కిన తర్వాత అయితే లాగిన్ అవ్వమంటారు. మీరు దీంట్లో అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి, లేదంటేనేమో ఇక్కడ కంటిన్యూ యాజ్ ఎ గెస్ట్ ఉంది కదా కింద, ఒకసారి మార్క్ చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ కంటిన్యూ యాజ్ ఎ గెస్ట్, సో దీని మీద అయితే నొక్కండి. ఒకసారి కంటిన్యూ యాజ్ ఎ గెస్ట్ మీద నొక్కేసి అయితే ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయండి. మీ ఈమెయిల్, మీ మొబైల్ నెంబర్, మీ నేము, లాస్ట్ నేము, మీ జెండర్, మొత్తం డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసి అయితే సబ్మిట్ చేసేయండి. చాలా సింపుల్ ప్రాసెస్. వాళ్ళు ఒకసారి మీ అప్లికేషన్ అయితే షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతారు. ఈ వీడియోకి ఇంత కేసు వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి మంచి జాబ్ ఆపర్చునిటీస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.